ఇంకా మనం ముద్దురు అయిపోతుంది ఆకు. మనం హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయండి. చానాళ్ళ నుండి హార్వెస్ట్ చేయలేదు, బాగా ఎదిగిపోయింది, విత్తనాలు వచ్చేస్తుంది. ఇది కూడా చూసారా చుక్కకూర ఫ్లవర్స్ వచ్చేసినాయి విత్తనాలు. ఇదిగోండి, ఇవన్నీ విత్తనాలు అన్నమాట. ఇవి మళ్ళీ తీసి మనం వేసుకుంటే విత్తనాలు వస్తాయి, చుక్కకూర మొలుస్తుంది అన్నమాట. ఇలా పండిపోవాలండి. ఇలా పండిపోయిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లేతగానే ఉన్నాయి. ఈ ఫ్లవరు ఇలాగ అయిపోవాలి, అప్పుడు మనకు విత్తనం రెడీ అయిందని. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. పాలకూర, చుక్కకూర ఆకు తీసేసి విత్తనాలు వచ్చిన తర్వాత అప్పుడు కటింగ్ చేస్తానండి, ప్రూనింగ్ చేస్తాను. అప్పుడు మనకి మళ్ళీ ఆకు ఫ్రెష్గా వస్తుంది అన్నమాట. విత్తనాలన్నీ రెడీ అయ్యాక తీసేసాక అప్పుడు ప్రూనింగ్ చేయాలి. ఆకుకూర అంతా కట్ చేసేస్తే మొదలకి